నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. పాపకి జాతక చక్రం రాయించాలని ఫోన్ చేశాం. బ్రాహ్మణీదేవి గారు ఫోన్ చేసి విషయం అంతా చెప్పారు. కూర్చోండి. కూర్చో మృదుల. పంతులు గారు, మా బంగారు తల్లికి బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలి. వెంటనే గొప్పదైపోవాలి పంతులు గారు. నువ్వు చెప్పావు కదమ్మా, అయిపోతుందిలే. అమ్మా, పుట్టినరోజు సమయం చెప్పండి. సెప్టెంబర్ 18 శుక్రవారం ఉదయం 6:40. என்ன நடந்துச்சு కనుక్కుంటాను మేడం. హలో, ఏమైంది? ముందేదో ధర్నా జరుగుతుందంట మేడం. క్లియర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మేడం. క్లియర్ అయ్యే వరకు ఇంకే వెయిట్ చేయవలనా? ఏమి వేరే రూట్ చెక్ చేయలేరా? ఓకే మేడం. అర్జెంటుగా పోవాలంటే ఈ ట్రాఫిక్ ప్రాబ్లం ఏమి? ఎంత కోవెలది? చాలా పాత గుడి మేడం, బాగా ఫేమస్. శివాలయం, రామాలయం, బాబా గుడి అన్నీ ఉంటాయి మేడం. సరే, ఈ ట్రాఫిక్ క్లియర్ అయ్యే వరకు ఇంకే ఉండాలి కదా. ఈలోగా దేవుణ్ణి దర్శించుకుని వస్తాము. ఆ దర్శనం చేసుకోవాలనే ఈడ ఆగేలా చేసినాడేమో. కోవెలకు పోని. ఓకే మేడం. సెక్యూరిటీ రామాలయం దగ్గర పోనివ్వండి. పంతులు గారు, పాప జాతకం ఎలా ఉంది? చాలా బాగుంది. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. మాటకి తిరుగు ఉండదు. ఎదురు చెప్పి నిలబడేవారే ఉండరు. అయితే వాళ్ళ నానమ్మ జాతకం అన్నమాట. కానీ కన్నతల్లి జాతకంలో కష్టాలు కొన్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుంది, అందరి మన్ననలు పొందుతుంది. కానీ కంటిపాప కింద బరువును మోస్తూనే ఉంటుంది. కంగారు పడాల్సిందేమీ లేదు. బాధ్యతలు ఉన్నవాళ్లకే కదా బరువులు. హలో. హలో పంతులు గారు, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. తమిళ్ హోమ్ మినిస్టర్ ఇళవర్సి గారు గుడికి వస్తున్నారయ్యా. దగ్గరుండి దర్శనాలు చేయించి బాగా చూసుకోవాలి. మాట రాకూడదు. అలాగే సార్, అసలు మాట రానివ్వను. అయ్యా, ఆ, ఈవో భరద్వాజ్ గారు రమ్మంటున్నారు. ఆ, అయిపోయింది, వస్తున్నాను. అలాగే అయ్యా.
ఇది పాప జాతక చక్రం. జాగ్రత్తగా ఉంచండి. అలాగే 21వ రోజు పండక్కి రేపు ఉదయం 11:40 మంచి ముహూర్తం ఉందమ్మా. అది కూడా అందులో రాశాను. సరే పంతులు గారు. ఈవో గారు పిలుస్తున్నారమ్మా, మాట్లాడొస్తాను. ఈలోగా మీరు ప్రదక్షిణాలు పూర్తి చేయండి. రండి. పద. అమ్మా, సరే పదండి. రామృదులా, మధుగారు ఇప్పుడే వస్తాను. మృదులా, ఎక్కడికి? ఇక్కడే ఉండండి, వస్తాను.
సెక్యూరిటీ. మేడం ఏయ్, బయటికి రండి. రండి. పద. ఎన్న సమాచారం ఇంకే ఏం చేస్తాండారు? బెయిల్ వచ్చేసినది కదా, కేసు కూడా గెలవాలని దేవునికి మొక్కుకోవడానికి వచ్చినారా? అవును, ఒక్కడివే వచ్చినావేమి? నీ పెండ్లా మేడా? ఎన్ని కోవెల చుట్టూ తిరిగి ఎన్ని పొర్లు దండాలు పెట్టినా చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు జైలుకు పోకుండా, నీ బిడ్డని దూరం చెయ్యకుండా ఆ కడవలే కూడా కాపాడలేడు. మంచి ఎవరో చెడెవరో మనం అనుకుంటే సరిపోదు మేడం. అంతా దేవుడికి తెలుసు. ఎన్ని కష్టాలు పరీక్షలు పెట్టినా మంచి వాళ్ళకే న్యాయం చేస్తాడు. ఇప్పుడు నాకు బెయిల్ వచ్చిందే అలా. బెయిల్ వచ్చినది కదా అని ఎవ్వల కాన్ఫిడెన్స్తో ఉండవే? బెయిల్ వచ్చినంత మాత్రాన కేసు గెలిచినట్టు కాదు తంబి. ఇంకా చాలా కథ ఉండాది. ఎన్నాச்சு? ఎప్పుడు యాక్షన్ సినిమాలో హీరోయిన్ మాదిరి పెరియ పెరియ డైలాగులు చెప్పి ఇప్పుడేందిమే బిత్తర చూపులు చూస్తుండావు? ఎన్న సమాచారం? అసలు మీ ప్రాబ్లం ఏంటి మేడం? కేసు పెట్టారు కదా, ఏదో చేస్తామన్నారు కదా, ఇక కనిపించిన ప్రతి చోట ఈ గొడవలు ఎందుకు? నా భర్త ఏ తప్పు చేయలేదు. మేము న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకున్నాం. అదే మమ్మల్ని గెలిపిస్తుంది. ఆయన ఒక్క విషయం అర్థం కావడం లేదు. మీరేంటి, మీ స్థాయి ఏంటి, అసలు మీ ప్రవర్తన ఏంటి? అసలు ఏమైనా అర్థం ఉందా? ఏయ్, ఆవేశపడకండి మేడం. ఒక స్టేట్ హోమ్ మినిస్టర్ ఒక సామాన్య దంపతులతో ఇంతలా ఆర్గ్యూ చేస్తున్నారేంటని వాళ్ళందరూ ఎలా చూస్తున్నారో చూడండి. మేము తిరిగి వాదించి మిమ్మల్ని గట్టిగా ఒక్క మాట అంటే అందరి ముందు మీ పరువు పోతుంది. మినిస్టర్ హోదాలో దేవుడి దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. ఆ హోదాని కాపాడుకుంటూ చక్కగా ఆ దేవుడి దర్శనం చేసుకుని వెళ్ళండి మేడం. మొగుడికి బెయిల్ రాగానే పొగరు తలకెక్కి కండ్లు నెత్తికెక్కి మాట్లాడతాండావు. ఈ కోవెలలో దేవుడి మీద ఒట్టేసి చెప్తాండా, మిమ్మల్ని ఇడవా
మీ అంతు చూసేదాకా నీడ మాదిరి వెంటాడతానే ఉంటా. అమ్మా, సాయిబాబాను ఊరేగించే కార్యక్రమం మొదలవుతుంది. రండమ్మా వెళ్దాం. పంతులు గారు, మాకు పాప ఉందని కానీ ఇక్కడికి తెచ్చామని కానీ ఆవిడికి తెలియకూడదు. ఎందుకమ్మా? అదంతా తర్వాత చెప్తాం. బాబా ఉయ్యాల్లో పాప ఉంది పంతులు గారు. పాపని అందులో ఎందుకు పెట్టావమ్మా? పాపని ఆవిడ చూడకూడదు. చూస్తే పాప ప్రాణాలకి ప్రమాదం. అందుకే ఆవిడొచ్చినప్పుడు పాపను ఉయ్యాల్లో దాచాం. బాబా వారి పల్లకి సేవ మొదలు పెట్టండి. అలాగా? ఏ అయ్యోరు, ఇప్పుడు ఎలా అమ్మా? మృదులా, అవును మధు గారు. చెప్పండమ్మా. ఎన్న అయ్యోరు, ఏమి వాళ్లతో మాట మంతి కలుపుతాండావు? అమ్మా అది పంతులు గారు, మినిస్టర్ గారు అడుగుతుంటే చెప్పరేంటి? వాళ్ళెవరు? ఏం మాట్లాడుతున్నారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? అది చూడండి, బాబాగారి పల్లకి సేవలో వాళ్ళు పాలు పంచుకుంటామని అడుగుతున్నారు. అప్పుడియా? నాకు ఒక కోరికుండాది. బాబాగారి ఊయల నేను కూడా మోయవలే అని. అదేంటి మేడం, మీరు కోరుకోవాలి కానీ కుదరకపోవడం ఏంటి మేడం? రండి వెళ్దాం. రండి మేడం.